నేను ఇక్కడ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఇక్కడికి వచ్చి నువ్వు ఎందుకు నష్టపెడుతున్నావు? అంతా మీకు సాయం చేయాలన్న ఉద్దేశమే. మీకోసం ఇద్దరిని ఇక్కడికి ఎరగా తీసుకొచ్చాను. మీకు ఆహారం అవడానికే వాళ్ళు హడావిడిగా వచ్చారు. ఏమిటి, నిజమా? అవును. దీనికి బదులుగా మీరు ఇకపై నన్ను ఎప్పుడూ పనికి పిలవకూడదు. నాకు నా ఆహారం కనిపించింది. నువ్వు ఇక్కడే ఉండి వెళ్ళిపోవద్దు. నువ్వు అడిగింది ఆయన ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా? ఈ అడవిలో ఆయన ఎక్కువగా నమ్మేది నన్నే. అర్థమైందా? ఇలాంటి పనులు వేరెవరితోనన్నా చేసుకో. అర్థమైందా? ఓ అలాగా. ఇక చాలు టోబాకి, నాతో పాటు రా. మంచిది. వాళ్ళని ఏం చేశారో తెలుసా? వాళ్ళకి తగిన శాస్త్ర జరిగింది. అది చాలా దారుణంగా కప్పు కొడుతోంది. నాకు ఇందులో ఎలాంటి స్మెల్ తెలియడం లేదు. అయితే అర్జున్ దీనికి కారణం కాదు. తనకు కూడా స్మెల్ సెన్స్ పోయింది. ఓకే, విడివిడిగా వెళ్ళి వెతుకుతాం. మీరు ముందుగా లాలీలో ఎక్కడున్నారో వెతకండి. మేం వెళ్ళి వాసన ఎక్కడి నుంచి వస్తుందో వెతుకుతాం. అదే ఇప్పుడు చాలా ముఖ్యమైనది. దీనికి హెల్ప్ చేయడానికి పక్షులే కరెక్ట్. అదిగో అక్కడ ఉన్నాయి. మనం తన్ని ఫాలో అవుదాం. తన ద్వారా ఈ పని చాలా తేలికైపోతుంది. ఏ టాసీ, ఇటువైపు రా టాసీ. ఇంకా ఆ స్మెల్ వస్తుంది. సరే పద. ఏమిటి చండాలపు వాసన? ఇప్పుడు నేను వాటి వాసనను కనిపెట్టలేకపోతున్నాను. టబాకి, ఈ వాసన ఎక్కడి నుంచి వస్తోంది? నా నుంచి అయితే కాదు మాస్టర్. నేను 2 సార్లు స్నానం చేశాను. ఆ రుచికరమైన తోడేళ్లు ఎటువైపు వెళ్ళాయి? వెళ్ళి త్వరగా తెలుసుకుని రా. ఇలా చూడండి, నేను మళ్ళీ మీకు ఒక చిన్న అవకాశం ఇస్తున్నాను. మీరు వాటిలో ఒక్క ఉల్ఫ్నైనా పట్టుకోండి. మరొక దాన్ని నేను మీకు ఫ్రీగా ఇస్తాను. ఓకేనా? కానీ ఆల్రెడీ మీరు రెండింటినీ మిస్ చేసుకున్నట్టున్నారే. కూల్ కూల్. మీకు ఆకలిగా లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. చూడు, తేలిగ్గా ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చని మాత్రం అనుకోకు. నా పని ఇంకా పూర్తి కాలేదు. అది ఇక్కడే ఉంది. తొందరగా వెళ్ళి పట్టుకోండి. వెళ్ళండి. మనం తిరిగి తిరిగి ఒకే చోటకు వచ్చాం. ఈ చండాలమైన వాసనలో నేను వాటిని ఎలా కనిపెట్టగలను? సరే, అవి ఎక్కడున్నాయి? అవును, ఎక్కడవి? వాటిని కనిపెట్టమని నేను నీకు ఈ పని అప్పగించాను. ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వే కదా మాకు సహాయం చేయాలి. మళ్ళీ ఎక్కడో దాక్కున్నట్టున్నారు. నేను వాళ్ళని కనిపెడతాను. కబుర్లొద్దు, పని చూడు. ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఒక వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ దగ్గర చాలా పెద్ద పువ్వు ఉంది. ఆ పువ్వుల నుంచే నాకు అర్థమైంది. అదేంటో వెళ్ళి మేము చూసుకుంటాంలేండి. అయితే నేను వెళ్ళి డాసిని కనిపెడతాను. ఇటువైపు రా బగీరా. తిరిగి తిరిగి ఈ చోటికి రావడం ఇది 4వసారి. ఈ చోటు నుంచి ఆ ఉల్ఫ్ వెళ్ళడానికి వేరే దారే లేదు. ఓ అలాగా. అదిగో అటు వెళ్తుంది. తొందరగా వెళ్ళి పట్టుకోండి. వదిలిపెట్టకండి. అదిగో వెళ్తుంది చూడండి. ఎడం పక్క వెళ్ళండి. అదిగో వెళ్తుంది. ఇప్పుడు వెనక్కి తిరిగి అటువైపుగా వెళ్ళండి. ఎడం వైపు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఎడం వైపు వెళ్ళండి. ఇప్పుడు కుడి పక్క. ఎడం వైపు వెళ్ళండి. అటు వెళ్ళకండి, ఇటువైపు రండి. ఎస్ అలాగే. నో అటు కాదు. నో అటు కాదు. ఎస్ కరెక్ట్. ఏంటి, నువ్వు నాతోనే ఆటలాడుతున్నావా? అటు తప్పుకో. అవును, ఆడుతున్నాను, కానీ నీలాగా కాదు. అరే రే, ఇదెక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నాయవి? అనవసరంగా ఈ పక్షుల మాట విని మోసపోయాను. నాలో ఉన్న శక్తి అంతా పోయింది. నన్ను ఫాలో అవ్వండి. త్వరగా షేర్ ఖాన్ పక్కనే ఉన్నాడనుకుంటాను. బయటికి వెళ్లే దారి ఎక్కడుంది? ఇదిగో ఇక్కడి నుంచి వస్తుంది. ఇది చూసావా? దీని వల్లే స్మెల్ వస్తుంది. ఇది ఎక్కడో దూరం నుంచి నీళ్ళలో కొట్టుకొచ్చి ఇక్కడ ఉంది. మళ్ళీ దీన్ని నీళ్ళలోకి తోసేద్దాం, సరేనా? అప్పుడే వాసన పోతుంది. నాకు తెలిసి ఈ అతిపెద్ద పువ్వు ఖచ్చితంగా సుమాత్రా నుంచే ఇక్కడికి వచ్చి ఉంటుంది. చాలా దూరం ప్రయాణించినట్టుంది. అందుకనే 3 రోజులుగా ఇదే వాసన వస్తోంది. ఇలాంటి వాసన ఉంటే మనం ఎంత పెద్ద మృగాన్నైనా వెంటనే అదుపులోకి తేవచ్చు. ఎప్పుడు నా క్లాస్ తీస్తావేంటి? నేను ఈ వాసన భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యి.
అమ్మయ్యా, ఇప్పుడే నాకు కాస్త రిలీఫ్ గా ఉంది. వా, చాలా బాగుంది. పని పూర్తి చేసేసా. నా వల్ల లేదు, మన వల్ల ఇది సాధ్యపడింది. అవును, అన్నిటికీ కారణం మన టీం వర్కే. ఇప్పుడు అందరి స్మెల్ సెన్స్ తిరిగి వచ్చేస్తుంది. షేర్ ఖాన్ కి వచ్చేస్తుంది. ఇటువంటి సమయంలో మనం ఏం చేయగలం? మనకేం దారుంది? నేను ఒక పథకం ఆలోచించాను. వీటికి రక్షణగా ఉన్నది నువ్వా? మీరందరూ గుంపుగా వస్తే మిమ్మల్ని చూసి నేను భయపడిపోతానా? మమ్మల్ని చూసాక కూడా నీకు భయం వేయట్లేదా షేర్ ఖాన్? నువ్వు ఇక్కడే ఉన్నావా? మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. నీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. నీ అవసరమైన సమయంలో సరిగ్గా వచ్చి అడ్డు తగులుతావు. చేతికి అందింది నోటికి అందకపోవటం అంటే బహుశా ఇదేనేమో. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో వచ్చి అనవసరంగా మన మధ్య సమస్యలు తీసుకువచ్చాడు. వాడి విషయం నాకు వదిలేయండి. వా, నాకు ఈ పువ్వులు చాలా బాగా నచ్చాయి. రేపు ఈ పువ్వుల గురించి మీకు నేర్పిద్దాం అనుకుంటున్నాను. మీరు నేర్చుకోండి. అది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బాగా తెలివి పెంచుకోవచ్చు. ఇదిగోండి. ఇదంటే మనం ఎంత వాసనైనా అడ్డుకోవచ్చు. అందుకు మనం ఇంకో 2 రోజులు వెయిట్ చేయాలి బాలు.